ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను చుట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నా అన్వేషణకు షాక్ తగిలింది. సుమారు 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మేటా బ్లాక్ చేసింది. గతంలో నా అన్వేషణ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ స్థాయిని తగ్గించేలా ఉన్నాయని, అలాగే హిందూ దేవుళ్ళ గురించి కూడా అసభ్యకరంగా దూషించేలా ఉన్నాయని భావించి సినీ ఇండస్ట్రీకి చెందిన కరాటే కళ్యాణి గారైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విషయంలో రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా తన అకౌంట్ను సేకరించి నిజంగానే తను చేసిన కంటెంట్ అంతా కూడా భారతదేశ స్థాయిని తగ్గించేలా ఉందని, హిందూ దేవుళ్ళ గురించి కూడా అసభ్యకరంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో ఈ అకౌంట్పై చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మేటాకు అధికారికంగా లేఖ రాయడం జరిగింది. సో ఇదే విషయంలో రీసెంట్గా నా అన్వేషణ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు. అదేంటంటే తన 2 చేతులు 2 ఇన్‌స్టాగ్రామ్స్ అని, తన 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్స్ అని, తన బాడీ ఫేస్బుక్ అని, వీటన్నిటిని నడిపించేది తన బుర్ర అని, ఆ బుర్రతోనే ఎవ్వరికి నిద్ర లేకుండా చేస్తానని ధైర్యంగా మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు. సో పోలీసుల నుంచి పక్కాగా ఆధారాలు సేకరించిన మేటా నిజంగానే తను చేసిన కంటెంట్ అంతా కూడా భారతదేశ స్థాయిని తగ్గించేలా, హిందూ దేవుళ్ళని దూషించేలా ఉందని భావించి తన అకౌంట్ని బ్లాక్ చేసింది. సో ఎప్పుడైతే అన్వేషణ హిందూ దేవుళ్ళ గురించి, భారతదేశం గురించి వ్యాఖ్యలు చేయడానికి ముందు తన అకౌంట్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. తను ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిండో అప్పుడు మేబీ ఈ హిందూ సాంప్రదాయానికి, హిందూ మతానికి సంబంధించిన వారంతా కూడా తను చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ కొట్టడం వల్ల నిజంగానే తను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మాకు నచ్చలేదు అని వాళ్ళు ఫీల్ అయ్యి రిపోర్ట్ కొట్టారు. చాలామంది కొట్టారు అని కూడా ఉంది. సో దానివల్ల కూడా తనకున్న 1.8 మిలియన్ ఫాలోవర్లు 1.3 మిలియన్ వరకు తగ్గిపోయింది. సో మరి తన 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు పోయిన నేపథ్యంలో చూడాలి మరి నా అన్వేషణ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది.